హాయ్ అండి. అంతా ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజైతే మనం స్పెషల్ చికెన్ రెసిపీ చూద్దాం రండి. అది చుక్క కూరతో ఎలా చేయాలో ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాక అందులో కొంచెం మసాలా దినుసులు, షాజీరా, జాజికాయ, ఒక బిర్యానీ ఆకు ఇవన్నీ వేసుకోవాలండి. ఆ తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి కూడా వేసుకోవాలండి. నేను పెద్ద సైజు ఉల్లిపాయలు ఒక 2 తీసుకున్నాను. పచ్చిమిర్చిలు ఒక 5, 6 తీసుకున్నాను. ఇప్పుడు ఉల్లిపాయలు మగ్గడానికి ఉప్పు కూడా ఇప్పుడే వేసుకుంటున్నానండి, ఒక 3 స్పూన్స్. ఆ తర్వాత కొన్ని కరివేపాకు రెమ్మలు వేసుకొని ఉల్లిపాయలు బాగా మగ్గాక కొంచెం అల్లం పేస్ట్ వేసుకోవాలండి. అది వీడియో డిలీట్ అయిపోయింది. ఇప్పుడు మనం చికెన్ కూడా వేసుకుందాం. కేజీ చికెన్ అనమాట, విత్ లెగ్స్. మంచిగా ఈ ఉప్పు అంతా పట్టేంత వరకు ఉడికించుకోవాలండి. కొంచెం సేపు ఫ్రై కానివ్వాలి. ఆ తర్వాత కొంచెం పసుపు, ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. చుక్క కూరతో ఒక్కసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ముందు ఇట్లా ఆయిల్లో మగ్గించుకుంటే చాలా కమ్మగా ఉంటుందండి కర్రీ. ఇప్పుడు ఇలా మగ్గాక ఇందులో ఒక 3 టేబుల్ స్పూన్స్ కారం అండి. కొంచెం నాన్ వెజ్ కాబట్టి కారం ఎక్కువనే ఉంటే బాగుంటుంది. అందులో చుక్క కూర వేస్తున్నాం కదండి, చుక్క కూరకు కొంచెం కారం ఎక్కువనే ఉండాలి, పుల్లగా ఉంటుంది కాబట్టి. ఇప్పుడు కారం కూడా వేసి మళ్ళీ ఒకసారి కలుపుకొని మళ్ళీ ఒక 10 నిమిషాల దాకా ఉడకనివ్వాలండి. ఆ తర్వాత నేను దీంట్లోకి ఒక ఒక మీడియం సైజ్ టమాటాలు ఒక 2 తీసుకున్నానండి. ఇలా ఉడికేటప్పుడే కారంతో ఒక 5 నిమిషాలు ఉడికాక మనం కట్ చేసి పెట్టుకున్న మీడియం సైజ్ టమాటాలు వేసుకోవాలన్నమాట. సన్నగా కట్ చేసుకొని గ్యాస్ కొంచెం మీడియంలో పెట్టి ఉడికించుకోవాలండి. మంచిగా ఉప్పు కారంతో ఉడికితే చికెన్ అనేది మంచి టేస్ట్ ఉంటుందండి. మూత పెట్టి ఒక 10 నిమిషాల దాకా మంచిగా ఉడికితే దాంట్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది, వాటర్ కంటెంట్ అనేది. చూసారు కదా, నేనైతే ఒక్క చుక్క వాటర్ కూడా వేయలేదండి. చికెన్లో ఉన్న వాటర్ బయటకు వచ్చేసి ఇలా ఉడుకుతుందనమాట. ఇప్పుడు నేను కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న చుక్క కూర యాడ్ చేసుకుంటున్నాను. సుమారుగా ఒక 3 కట్టలు తీసుకున్నానండి నేను. పేస్ట్ పట్టి వేసుకోవచ్చు, లేకపోతే ఇలా కట్ చేసుకొని అయినా వేసుకోవచ్చు. ఇది ఇలా మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గనిద్దాం. కానీ చుక్క కూర వేస్తే ఏంటంటే చికెన్ బాగా టేస్ట్గా ఉంటుందండి. ఎప్పుడు రొటీన్గా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి. మూత పెట్టి మగ్గాక ఆకు కూడా మంచిగా ఉడికిపోతుందండి. చుక్క కూర ఆకు అనేది నేను ఓన్లీ ఆకులే తెంచి వేసానండి, కాడలు వేయలేదనమాట. మనం పప్పు లాంటి కర్రీస్లో కాడలు వేసుకోవచ్చు. చికెన్లో నేను అది మిక్సీ పట్టి వేసుకుంటే కాడలు వేసుకోవచ్చండి. కాకపోతే ఏంటంటే నేను మిక్సీ పట్టట్లేదు కాబట్టి ఓన్లీ ఆకుల వరకే వేసుకున్నాను. పిల్లలకి మళ్ళీ చికెన్లో అడ్డొస్తే ఇబ్బంది పడతారని. కొంతమందికి నచ్చవు కదండి. చూసారు కదా, మంచిగా ఉడికిపోతుంది ఇప్పుడు చికెన్ అనేది. ఇలా ఉడుకుతున్నప్పుడే మసాలా అవి వేసుకోవచ్చండి. నేను ఆల్రెడీ మసాలా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాను. ఆ మసాలా అనేది ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మన కర్రీ అనేది అయిపోయిందండి. కొత్తిమీరతో సర్వ్ చేసుకొని ఇంకా ఎంతో యమ్మీగా, స్పైసీగా, పుల్లగా ఉండే చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి. మీకు కూడా నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.